హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ డ్యూ టు సాలిడ్ కండక్టింగ్ స్పియర్ ఆర్ షెల్ గురించి డిస్కస్ చేద్దాం. కొందరు స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు నేను ఈ వీడియోని తెలుగులో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే ఉపయోగం ఉంది అంటే లైక్ చేయండి. ఇది స్పెరికల్ షెల్ ఆఫ్ రేడియస్ r. At any distance r outside of the shell at point P, మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేయాలి. హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్ విల్ బి అవుట్వర్డ్స్ అండ్ స్మాల్ సర్ఫేస్ ఏరియా కూడా బయటకు ఉంటుంది, అవుట్ సైడ్. బై యూజింగ్ గాస్ థియరం ఇదేంటి, ఫస్ట్ కేస్ మనం దేన్ని యూజ్ చేస్తున్నాం? ఇఫ్ స్మాల్ ఆర్ ఈస్ మోర్ దాన్ క్యాపిటల్ ఆర్, ఇంటిగ్రల్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ e bar dot ds bar is equal to q enclosed divided by epsilon naught. ఇక్కడ ఈ బార్ డిఎస్ బార్ అనేవి రెండు ప్యారల్గా ఉన్నాయి. సో ఈ డిఎస్ కాస్ ఆఫ్ 0 degrees is equal to q by epsilon naught. E is constant. E is constant. కాబట్టి ఏమవుతుందంటే E can be taken out. Closed integral of ds is equal to q by epsilon naught. E సో డిఎస్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు కంప్లీట్ స్పెరికల్ సర్ఫేస్ వస్తుంది. ఆ స్పెరికల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 4πr². ఇక్కడ స్మాల్ ఆర్. మనకు గాసియన్ సర్ఫేస్ వచ్చేసి ఈ డాటెడ్ సర్ఫేస్, గాసియన్ సర్ఫేస్. కాబట్టి ఈ మల్టిప్లైడ్ విత్ 4πr² is equal to q by epsilon naught. From this E is equal to 1 by 4π epsilon naught into q by r². ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ? అవుట్ సైడ్ ఆఫ్ ది షెల్. E out. All right. సపోజ్ ఇక్కడ సెకండ్ పాయింట్, ఇఫ్ స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అని రాసామనుకోండి, మనకి ఏంటి? ఈ ఇస్ ఈక్వల్ టు 1 by 4π epsilon naught ఇంటూ q by r² మనం చూసాం ఇంతకుముందు. ఇక్కడ ఇఫ్ స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, దిస్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ 1 by 4π epsilon naught ఇంటూ q by r². That is E on the surface of the spherical shell. Next, third case. Suppose ఇది మనకు spherical shell, uniformly charged, of radius r. గాసియన్ సర్ఫేస్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఆఫ్ రేడియస్ సపోజ్ స్మాల్ ఆర్. ఈ డాటెడ్ లైన్ వచ్చేసి గాసియన్ సర్ఫేస్. నౌ
ఫ్రమ్ గాస్ థియరం మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ ds బార్ ఇజ్ ఈక్వల్ టు q బై ఎప్సిలాన్ నాట్. బట్ q is equal to 0 విత్ ఇన్ ద గాసియన్ సర్ఫేస్. మనకు ఈ గాసియన్ సర్ఫేస్లో ఛార్జ్ అనేది లేదు, సో ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఈజ్ 0. సో ఏమవుతుందంటే బట్ ds ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, కాబట్టి డెఫినెట్గా E విల్ బి 0. దేర్ఫోర్ E ఇన్సైడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసామనుకోండి, ఈ 3 కేసెస్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే R వర్సెస్ E. E is a function of R. Until small r is equal to capital R, మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0గా ఉంది. Now at small r is equal to capital R, field maximum when E is equal to 1 by 4 pi epsilon naught into q by r square. ఇక్కడ మ్యాక్సిమం, అక్కడి నుంచి వచ్చేసి డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇది మనకు స్పెరికల్ షెల్ కావచ్చు, కండక్టింగ్ స్పియర్ కావచ్చు, రెండింటికి సేమ్ ఎక్సెప్షన్సే. రెండింటికి ఇన్సైడ్ ది షెల్ కావచ్చు, ఇన్సైడ్ ది స్పెరికల్ కండక్టర్ కావచ్చు, ఛార్జ్ అనేది 0, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ మ్యాక్సిమం అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ది సర్ఫేస్ ఇట్ గోస్ ఆన్ డిక్రీజెస్, దట్ ఈస్ E ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R స్క్వేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.